హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నా డైలీ రొటీన్ చూపిస్తూ ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి యూట్యూబ్ గురించి. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు షూట్ చేసిందండి. నిన్ననే అప్లోడ్ చేయాల్సింది కానీ కొంచెం లేట్ అయిందనమాట. సండే రోజు అయితే ఊళ్ళో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసి ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో తీసిన వీడియో అనమాట ఇది. ఇంకా లేట్ చేయకుండా యూట్యూబ్ గురించి వచ్చిన ఒక బిగ్ అప్డేట్ గురించి అయితే మీకు చెప్తాను, వినండి. ఈరోజు మార్నింగ్ అయితే యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ అప్డేట్ ప్రతి ఒక్క క్రియేటర్ అయితే తెలుసుకోవాలండి. ఆల్రెడీ అందరికీ మెయిల్ వచ్చే ఉంటుంది, దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ నెల 24 నుండి యూట్యూబ్లో వ్యూస్ లెక్కించే విధానం కొంచెం మారబోతుంది. అయితే ఈ విషయం గురించి చాలామంది క్రియేటర్స్కి ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. అదేంటంటే వ్యూస్ లెక్కించే విధానం మారితే మన మానిటైజేషన్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇక నుంచి వ్యూస్ ఎక్కువగా కనిపిస్తే మన ఎర్నింగ్స్ కూడా ఎక్కువ అవుతాయా, అలాగే వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో చేరడానికి కావాల్సిన వ్యూస్ వాచ్ అవర్స్లో ఏమైనా మార్పు వస్తుందా, ఇలాంటి డౌట్స్ అయితే ఇప్పుడు చాలామందికి రేజ్ అవుతున్నాయి అన్నమాట. అందుకే ఈ వీడియోలో యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పు ఏంటి, అసలు వ్యూ ఇక నుంచి ఎలా లెక్కిస్తారు, ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటి, అలాగే మానిటైజేషన్కి ఏ వ్యూస్ ఉపయోగపడతాయి, మన ఛానల్ ఎనాలిటిక్స్లో ఏం మారుతుంది అనే విషయాలన్నీ చాలా సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా అసలు కొత్త మార్పు ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు యూట్యూబ్లో వేరు వీడియోస్ ఫార్మాట్స్కి వ్యూస్ లెక్కించే విధానాల్లో కొన్ని తేడాలు అయితే ఉండేవన్నమాట. కానీ ఆగస్టు 24 అంటే ఈ నెల 24 నుంచి యూట్యూబ్ అన్ని వీడియో ఫార్మాట్స్కి ఒకే విధమైన వ్యూ కౌంటింగ్ స్టాండర్డ్ తీసుకురాబోతుందన్నమాట. అంటే ఒక వీడియో మొదటిసారి ప్లే అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే, అంటే వీడియోలోని మొదటి ఫ్రేమ్ కనిపించి ప్లేబ్యాక్ స్టార్ట్ అయినప్పుడు ఆ ప్లేబ్యాక్ ఒక వ్యూగా లెక్కించబడుతుంది అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్స్కి వర్తిస్తుంది అనమాట. అంటే లాంగ్ వీడియోస్కైనా అలాగే ఇతర వీడియో ఫార్మాట్స్కైనా వ్యూ కౌంటింగ్ విషయంలో ఒకే స్టాండర్డ్ తీసుకురావడమే ఈ యూట్యూబ్ ఉద్దేశం అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలండి. వ్యూ కౌంట్ పెరగడం అంటే తప్పనిసరిగా మానిటైజేషన్ ఎర్నింగ్స్ కూడా అదే స్థాయిలో పెరుగుతాయని అర్థం కాదనమాట. ఇదే ఈ అప్డేట్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. ఇది ఒక్కసారి క్లియర్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వీడియోకి ఇప్పటి వరకు 1000 వ్యూస్ వచ్చాయనుకోండి. కొత్త విధానం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు 24th నుంచి వేరే మార్పు వస్తుందని చెప్పాను కదా, అప్పటి నుంచి కూడా ఆ వీడియోకి 1200 లేదా 1500 వ్యూస్ కనిపించే అవకాశం ఉండొచ్చు అనమాట. ఎందుకంటే వీడియో ప్లే స్టార్ట్ అయిన వెంటనే వ్యూ కౌంట్ అయ్యే విధానం వల్ల మొత్తం పబ్లిక్ వ్యూ కౌంట్ అనేది ఫాస్ట్గా పెరగవచ్చు అనమాట. కానీ దానివల్ల మన ఎర్నింగ్స్ కూడా 50% పెరుగుతుంది అని అనుకోవడం మాత్రం సరైనది కాదండి. ఎందుకంటే యూట్యూబ్ మానిటైజేషన్ కోసం ఉపయోగించే మెట్రిక్స్ వేరుగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం 2 పదాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో వ్యూస్, రెండోదేమో ఎంగేజ్డ్ వ్యూస్ అనమాట. ఈ రెండు ఒకటే కాదండి. వ్యూస్ అంటే వీడియో ఎన్నిసార్లు ప్రారంభమైందో చూపించే సంఖ్యగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎంగేజ్డ్ వ్యూస్ అనేది ఆడియన్స్ వీడియోని నిజంగా కొనసాగించి చూస్తున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే మెట్రిక్ అనమాట. అంటే ఒక పర్సన్ వీడియో మొదలైన వెంటనే వెళ్ళిపోయాడా లేక వీడియోని నిజంగా చూస్తూ కొనసాగాడా అనే విషయం తెలుసుకోవడానికి ఎంగేజ్డ్ వ్యూస్ చాలా ముఖ్యమైందండి. అందుకే మన వీడియోకి పబ్లిక్ వ్యూస్ ఎక్కువగా కనిపించినా మన అనలిటిక్స్లో ఎంగేజ్డ్ వ్యూస్ని కూడా గమనించడం చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే ఈ చేంజెస్ వల్ల మానిటైజేషన్ పోతుందా? దీనికి ఆన్సర్ వచ్చేసి అసలు లేదండి. యూట్యూబ్ హెల్ప్లో స్పష్టంగా చెప్పిన ప్రకారం ఈ వ్యూ కౌంటింగ్ మార్పు క్రియేటర్స్ సంపాదనను లేదా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో చేరే ఎలిజిబిలిటీని మార్చదండి. అంటే ఓన్లీ వ్యూస్ కౌంట్ చేసే విధానం ఒకటే మారుతుందన్నమాట. మానిటైజేషన్ కోసం ఉపయోగించే అర్హత మెట్రిక్స్ మాత్రం తమకు వర్తించే విధంగానే కొనసాగుతాయి. ఇంకిప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ గురించి చెప్తాను. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలోకి వెళ్ళడానికి అవసరమైన రిక్వైర్మెంట్స్లో కూడా వ్యూ మెట్రిక్స్కి వేరే పేర్లు అయితే యూజ్ చేస్తున్నారనమాట. ఇంతకు ముందేమో వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ అనేవి ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు అదే ప్లేస్లో క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ అలాగే క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ లాంటి వర్డ్స్ని అయితే ఉపయోగిస్తున్నారనమాట. అంటే మనం యూట్యూబ్ స్టూడియోలో కనిపించే ప్రతి సంఖ్యను మానిటైజేషన్ ఎలిజిబిలిటీ కోసం నేరుగా యూజ్ చేయకూడదు అనమాట. ఎలిజిబిలిటీకి యూట్యూబ్ అర్హత కలిగిన వ్యూస్ వాచ్ అవర్స్ని పరిగణలోకి తీసుకుంటుందన్నమాట. అందుకే వీటన్నిటి గురించి భయపడకుండా ముందైతే ఒక క్రియేటర్గా మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మన పబ్లిక్ వ్యూస్ చూసి మాత్రమే సంతోషపడకుండా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అనలిటిక్స్లో ఎంగేజ్డ్ వ్యూస్, వాచ్ టైము, యావరేజ్ వ్యూ డ్యూరేషను, ఆడియన్స్ రిటెన్షన్ వంటి మెట్రిక్స్ కూడా ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ కొత్త చేంజెస్ వల్ల మన వీడియోలకి వ్యూస్ ఫాస్ట్గా పెరుగుతాయా? అవునండి, పబ్లిక్ వ్యూ కౌంట్ విషయంలో అలా కనిపించే అవకాశం అయితే ఉంది.
ఎందుకంటే వీడియో ప్లే ప్రారంభమైన వెంటనే వ్యూ కౌంట్ అయ్యే విధానం వల్ల కొన్ని వీడియోలకి ఇంతకు ముందు కంటే పోలిస్తే కూడా ఎక్కువ సంఖ్య అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ వ్యూస్ ఎక్కువ రావడం మాత్రమే సక్సెస్ అయినట్లు కాదు, ఎంగేజ్డ్ వ్యూస్ ఉండాలన్నమాట. ఫైనల్గా ఈ మొత్తం యూట్యూబ్ అప్డేట్ గురించి ఒక్కసారి సింపుల్గా చెప్పాలంటే ఈ నెల 24 నుంచి కూడా యూట్యూబ్ అన్ని వీడియో ఫార్మాట్స్కి వ్యూ కౌంటింగ్స్ను ఒకేసారి ఒకే స్టాండర్డ్కి తీసుకురాబోతుంది అనమాట. వీడియో ప్లే స్టార్ట్ అయిన వెంటనే మొదటి ఫ్రేమ్ నుంచి వ్యూ కౌంట్ అయ్యే విధానం అమల్లోకి వస్తుందండి. దీంతో కొన్ని క్రియేటర్స్కి పబ్లిక్ వ్యూ కౌంట్ ఫాస్ట్తో పోలిస్తే ఇంకా ఫాస్ట్గా పెరుగుతున్నట్లు కనిపించవచ్చు. కానీ ఈ చేంజెస్ వల్ల మానిటైజేషన్ ఎర్నింగ్స్ కానీ వైపీపీ ఎలిజిబిలిటీ కానీ అసలు మారడం లేదండి. ఇది ఒకటి గమనించండి. అందుకే ఇక నుంచి యూట్యూబ్ స్టూడియోలో కేవలం వ్యూస్ ఎంత వచ్చాయని మాత్రమే చూడకుండా ఎంతమంది నిజంగా నా వీడియోని చూస్తున్నారు, ఎంత వాచ్ టైం వచ్చింది, ఇంకా ఎంత ఎంగేజ్మెంట్ వస్తుందనే విషయాలను కూడా మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన ఛానల్ నిజంగా గ్రో అవుతుందా లేదా అన్న విషయం మనకైతే స్పష్టంగా తెలుస్తుందండి. కాబట్టి యూట్యూబ్ కొత్త అప్డేట్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. మన పని ఏంటంటే మంచి కంటెంట్ చేయడం, ఆడియన్స్కి ఉపయోగపడే వీడియోస్ చేయడం, కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయడం. అలా చేస్తే యూట్యూబ్లో వచ్చే మార్పులు ఏవైనా కూడా మనకు అర్థం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇంతటితో ఈరోజు యూట్యూబ్ నుంచి వచ్చిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయిందండి. నిజానికి డైరెక్ట్గా వీడియో చేసి పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదన్నమాట. అందుకే డైలీ లైఫ్ స్టైల్తో పాటు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను. ఇంతకు ముందు అయితే యూట్యూబ్ నుంచి అప్డేట్స్ అనేవి 2 మంత్స్కి, 5 మంత్స్కి, 6 మంత్స్కి అలా వచ్చాయి కదా. అసలు ఇప్పుడేంటో వారానికే వచ్చేసింది ఇంకో అప్డేట్. మొన్నటికి మొన్నే కదా 8000 వాచ్ అవర్స్ అలాగే 20 మిలియన్ వ్యూస్ అని ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అసలు చాలా భయం అయితే వేసిందనమాట ఇది వినగానే నాకైతే. కానీ ఏం చేస్తాం, అసలు మన చేతుల్లో అయితే ఏం లేదనమాట. మన చేతుల్లో ఉందల్లా ఏంటంటే మంచి కంటెంట్తో వీడియో అనేది పోస్ట్ చేయడం. ఇంకా దాని మీదే దృష్టి పెట్టి భయపడకుండా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మన కష్టానికి ఫలితం దక్కుతుంది. ఎవరి కష్టం కూడా వేస్ట్ కాదులేండి. ఖచ్చితంగా మనకు కూడా ఒక రోజు అంటూ వస్తుంది. మనం చేయాల్సిందల్లా కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడమే. అలాగని చెప్పేసి ఏది పడితే అది వీడియోస్ తీసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి ఇంకేముంది నాకు డబ్బులు వస్తాయనే ఆలోచన అయితే మానుకోండి. మనం ఒక వీడియో తీసి పెడితే అది ఖచ్చితంగా జనాలకి ఉపయోగపడాలన్నమాట. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి యూట్యూబ్ గురించి తెలుసుకున్నాక తర్వాత స్టార్ట్ చేయండి. యూట్యూబ్ గురించి ఏమీ తెలుసుకోకుండా స్టార్ట్ చేసి 4 వీడియోస్ పెట్టి ఇంకా వ్యూస్ రావడం లేదని చెప్పేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఉంటే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే అసలు ఆపొద్దు అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ అప్డేట్స్ ఇంకా విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.